ఏదైతే ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ పాక్ మరో దేశం వాళ్ళ సైన్యాధ్యక్షుల్ని వ్యక్తిగతంగా పిలిపించుకొని మాట్లాడారు. ఏదైనా దౌత్య సంబంధాలు ఉన్నప్పుడు డైరెక్ట్గా అధ్యక్షులతో మాట్లాడతారు. కానీ పాక్ సైన్యాధ్యక్షుడిని డొనాల్డ్ ట్రంప్ మాట్లాడటం ఏంటి? దీని వెనుక ఆంతరంగికం ఏంటి? అసలు పాకిస్తాన్కి అమెరికాకి అంత బలమైన సంబంధాలు బలపడటానికి కారణం ఏంటి? రెండు విషయాలు ఇక్కడ. ఒకటి, పాకిస్తాన్ అన్నది అమెరికాకు చాలా కీలకమైనటువంటి దేశం. ఎందుకంటే కనుక భౌగోళికంగా, జియోగ్రాఫిక్ గా అది చాలా కీలకమైనటువంటి పరిస్థితుల్లో, పొజిషన్ లో ఉంది అది పాకిస్తాన్. మనం పాకిస్తాన్ చూస్తే ఒక సైడ్ భారతదేశం ఉంది, ఇంకో సైడ్ ఇరాన్ ఉంది, పైన ఆఫ్ఘనిస్తాన్ ఉంది, అంతకంటే పైన రష్యా ఉంది, ఒక సైడ్ చైనా ఉంది. పాకిస్తాన్ ఎవరు కంట్రోల్ చేస్తారో వాళ్ళు ఈ దేశాలన్నిటి మీద కూడా వాళ్ళు కన్ను వేసి ఉంచవచ్చు. అందుకని పాకిస్తాన్ అమెరికాకు చాలా కీలకమైంది. రెండు, అక్కడ చైనా ఆధిపత్యం లేకుండా అమెరికా అధీనంలో పెట్టుకునేటువంటి ప్రయత్నం అమెరికా ప్రభుత్వాలన్నీ చేస్తాయి. చైనా అక్కడికి వచ్చేసిందంటే కనుక అమెరికా పాలసీ అంతా కూడా ఏంటంటే చైనాకు మన ఏంటంటే వెచ్చని నీళ్లు ఉన్నటువంటి సముద్రాలు వాళ్ళకి యాక్సెస్ ఉండకూడదు. చైనా మనకు వాళ్ళ మ్యాప్ చూసామంటే, మనం వాళ్ళ మ్యాప్ చూస్తే కనుక వాళ్ళకు ఓపెన్ సముద్రం అన్నది లేదు వాళ్ళకి. సౌత్ చైనా సీ ఏ ప్రాంతం ఏదైతే ఉందో అక్కడ ఫస్ట్ చైన్ ఆఫ్ ఐలాండ్స్ వాళ్ళని ఆపుతున్నాయి. ఫస్ట్ చైన్ ఆఫ్ ఐలాండ్స్ ఏంటి? జపాన్, టైవాన్, ఫిలిప్పైన్స్, ఇవి ఆపేస్తున్నాయి వాళ్ళు. ఇవి దాటుకునే వాళ్ళు పెసిఫిక్ సముద్రంలోకి వెళ్ళాలి. అది దాటి వెళ్ళడం చాలా కష్టం, ఎందుకంటే అక్కడ చాలా చిన్న చిన్న గ్యాప్స్ ఉన్నాయి. కాబట్టి వాళ్ళు ఓపెన్ సముద్రంలోకి వెళ్ళాలంటే ఈ మూడు దేశాలు కాపు కాస్తున్నాయి. అక్కడ అమెరికన్ స్థావరాలు ఉన్నాయి. దాన్ని దాటి పోనీ పెసిఫిక్ సముద్రంలోకి వెళ్దాం అనుకుంటే సెకండ్ చైన్ ఆఫ్ ఐలాండ్స్ ఉన్నాయి. అవన్నీ కూడా చైనాకు వ్యతిరేకంగా అమెరికాకు వత్తాసు పలికేటువంటి ప్లేసెస్ ఉన్నాయి. మనకు మార్షల్ ఐలాండ్స్ కానీ, ఫీజీ ఐలాండ్స్ కానీ, వనువాటు కానీ, కిరిబాటి కానీ, మనకు సోలమన్ ఐలాండ్స్ కానీ, ఇటువంటివి. ఈ ఐలాండ్స్ అన్ని కూడా సెకండ్ చైన్ ఆఫ్ ఐలాండ్స్. అవన్నీ కూడా చైనా దాటుకొని వెళ్తే కానీ అమెరికా అక్కడ అబ్జర్వ్ చేస్తుంటుంది. కాబట్టి వాళ్లకు ఈ వెచ్చని సముద్రాలు, బే ఆఫ్ బెంగాల్ కానీ లేదా మనకు అరేబియన్ సీ కానీ కావాలి వాళ్ళకి. ఇంకొక కీలకమైన ప్రాబ్లం చైనాకి ఏముందంటే కనుక మలక్కా డైలమా అంటారు. మలక్కా స్ట్రైట్ ఏదైతే ఉందో, మన అండమాన్ నికోబార్ ఐలాండ్స్ దాటుకొని వెళ్తే చిన్న నేరో, ఇండోనేషియాకి మలేషియాకి మధ్యలో ఉన్న చిన్న సముద్రపు దారి నుంచి వెళ్ళి 25 కిలోమీటర్ల చిన్న దారి, ఆ దారిలో వెళ్ళి సింగపూర్ గుండానే వాళ్ళు వెళ్ళాలి. కాబట్టి అపారమి 70 నుంచి 80% వాళ్ళ వాణిజ్యం అంతా కూడా ఇక్కడి నుంచే వెళ్తుంది. సో అక్కడ కాపు కాసి భారతదేశము తర్వాత అమెరికా ఇద్దరు కలిసి అక్కడ యాక్షన్ తీసుకున్నామంటే చైనా యొక్క మొత్తం వాళ్ళ వాళ్ళ మొత్తం ట్రేడ్ని, వాళ్ళ వాణిజ్యాన్ని మనం నిలిపేయచ్చు. ఆ శక్తి ఉంది. అందుకనే వాళ్ళకి అది భయం ఉంది. ఈ మలక్కా నుంచి వెళ్లకుండా ప్రత్యామ్నాయం చూసుకుంటారు. అందుకనే వాళ్ళు పాకిస్తాన్ లో చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడోర్ సిపిఈసి పెట్టుకోవడానికి కారణం అదే. సో ఈ మలక్కా నుంచి కాకుండా గ్వాదర్ నుంచి డైరెక్ట్ గా జింగ్జాంగ్ తీసుకెళ్లి, జింగ్జాంగ్ నుంచి చైనాకి తీసుకెళ్లేటువంటి ఒక ఆల్టర్నేట్ పెట్టుకున్నారు. అది ఫ్లాప్ అయింది. అది వాళ్ళు బలుచీలు వీళ్ళందరూ అటాక్ చేయడం, టీటీపీ అటాక్ చేయడంతో అది వాళ్ళు పనిచేయలేకపోతున్నారు. 25-30 బిలియన్ డాలర్లు ఖర్చు పెట్టారు. అంతా బూడిదలో పోసిన పన్నీర్ అయింది. రెండవది, మయన్మార్ మీద ఇన్వెస్ట్ చేశారు. మయన్మార్ సిట్వే ఇటువంటి ప్రాంతం, సిట్వే పోర్ట్ నుంచి వాళ్ళు అక్కడి నుంచి తీసుకొని వెళ్ళి డైరెక్ట్ గా వాళ్ళు చైనాకి తీసుకెళ్లేటువంటి ఇంకో ఆల్టర్నేట్ పెట్టుకుందామని ట్రై చేశారు. అక్కడ కూడా అస్థిరతనే ఉంది. లోకల్ ప్రభుత్వానికి అధీనంలో లేనటువంటి ప్రాంతాలు అవన్నీ, అరక్కన్ ఆర్మీ, తర్వాత ఈ రోహింగ్యాలు వీళ్ళ అధీనంలో ఉన్నటువంటి ప్రాంతాలు అవన్నీ. కాబట్టి చైనాకు ఈ సముద్రాల యాక్సెస్ లేకుండా చేస్తోంది అమెరికా. అందుకనే ఎక్కడెక్కడ వాళ్ళు స్థావరాలు పెట్టుకోవాలి, వాళ్ళు కంట్రోల్ పెట్టుకోవాలనుకుంటున్నారో అక్కడ అంతా అస్థిరత తీసుకొస్తోంది అమెరికా. అందుకనే మనం నేపాల్లో వాళ్ళని రానివ్వకుండా నేపాల్ ప్రభుత్వాన్ని తీసేసింది అమెరికా. బంగ్లాదేశ్ లో షేక్ హసీనా క్రమేపీ చైనాకు ఒత్తాసు పలుకుతున్నందువల్ల ఆవిడని తీసేసి యూనిస్ ని పెట్టారు. మహమ్మద్ యూనుస్ ఎవరు అంటే కనుక బిల్ క్లింటన్ కుటుంబానికి హవాలా ట్రాన్సాక్షన్ చేసినటువంటి వ్యక్తి. వాళ్ళ నల్లధనాన్ని తన గ్రామీణ బ్యాంక్ ద్వారా దాన్ని రౌండ్ ట్రిప్పింగ్ చేసి వాళ్ళకు సరఫరా చేసినటువంటి వ్యక్తి. అతనికి నోబెల్ ప్రైజ్ ఇచ్చారు. అతన్ని అక్కడ తీసుకొచ్చి అధినేతగా పెట్టారు. అలాగే మనకు శ్రీలంకలో కూడా చూస్తే కన్నా విక్రమసింగే, రనిల్ విక్రమసింగే, ఆయన అఫ్ కోర్స్ యాంటీ చైనా వ్యక్తి ఆయన. సో ఆయన తీసుకెళ్ళి అక్కడ ఇన్స్టాల్ చేశారు. సో అమెరికా యొక్క ఇంటర్ఫియరెన్స్ వల్ల ఇవన్నీ జరుగుతున్నాయి. అందుకని ఈరోజు పాకిస్తాన్ నడిపించేది ఎవరు? షహబాజ్ షరీఫ్ కాదు. పాకిస్తాన్ నడిపించేది అసిమ్ మునీరే. అందుకే అసిమ్ మునీర్ ని డైరెక్ట్ గా పిలిచి అసిమ్ మునీర్ తోటి డైరెక్ట్ గా మాట్లాడాడు డొనాల్డ్ ట్రంప్. ఎవరు ఆ దేశాన్ని నడిపిస్తున్నారో వాళ్ళతోనే మాట్లాడాలి. అందుకనే అతన్ని పిలిచాడు. అసిమ్ మునీర్ ప్రాబ్లం ఏంటంటే షహబాజ్ షరీఫ్ ని ఒంటరిగా డొనాల్డ్ ట్రంప్ తో మాట్లాడడానికి అతనికి ఇష్టం లేదు.
వాళ్ళిద్దరూ సపరేట్ గా మాట్లాడితే కనుక ఏమవుతుందో అన్న భయంతో అసిమునీర్ కూడా వెళ్ళాడు. ఎక్కడైనా దేశాధినేత యుఎస్ ప్రెసిడెంట్ మాట్లాడుతున్నప్పుడు ఆ దేశపు ఆర్మీ చీఫ్ కూడా ఉన్నటువంటి ఉదంతం అక్కడ చూపించగలం మనం? ఎవరూ లేరు. ఏ దేశాధినేత కూడా అక్కడికి డొనాల్డ్ ట్రంప్ దగ్గర వెళ్ళినప్పుడు సైన్యాధ్యక్షుడు రాడు, కానీ అసిమ్ మునీర్ వెళ్ళాడు. ఎందుకు? అసిమ్ మునీర్ షహబాజ్ షరీఫ్ ఊరికే ముందర పెట్టి వెనకాల మొత్తం స్టోరీ నడిపిస్తున్నటువంటి, ఆ దేశాన్ని నడిపిస్తున్నటువంటి వ్యక్తి అసిమ్ మునీర్. అందుకనే డొనాల్డ్ ట్రంప్ డైరెక్ట్ గా అతనితో మాట్లాడాడు. దీనికి 2-3 అంశాలు ఉన్నాయి. ఒకటి, చైనాని కౌంటర్ చేయడానికి అమెరికన్ ప్రెసెన్స్ కోసం అతను అడుగుతున్నారు. అక్కడ కొన్ని ఎయిర్ బేసెస్ పెట్టుకుని కాపు కోయడానికి వాళ్ళు అడుగుతున్నారు, అదొకటి. రెండవది, భారతదేశాన్ని కౌంటర్ చేయడానికి, భారతదేశంలో ఏదో విధంగా మనకి ఇబ్బంది పెట్టే దిశగా వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. చైనా విషయం వచ్చేసరికి అమెరికా మనతో కోఆపరేట్ చేస్తుంది. పాకిస్తాన్ విషయం వచ్చేసరికి మనకు వ్యతిరేకంగా మాట్లాడుతుంది అమెరికా. అరుణాచల్ ప్రదేశ్ భారత భూభాగం, అభిన్న భాగం అని చెప్పి అమెరికా ఒప్పుకుంటుంది. కానీ పిఓజేకేకి సంబంధించిందో, గిల్గిట్ బాల్టిస్తాన్ సంబంధించిందో వాళ్ళు డిస్ప్యూటెడ్ ఏరియా అంటారు. సో అది వాళ్ళ ద్వంద్వ వైఖరి, అమెరికా ద్వంద్వ వైఖరి. అందుకని అసిమ్ మునీర్ ఆ విషయంలో కావాలి. మూడవ విషయం, డొనాల్డ్ ట్రంప్ కుటుంబానికి సంబంధించినటువంటి ఒక క్రిప్టో కరెన్సీ కంపెనీ ఏదైతే ఉందో దాంట్లో పెట్టుబడులు ఇక్కడి నుంచి పాకిస్తాన్ నుంచి తీసుకుంటుంది. మామూలుగా ఏ దేశంకైనా కానీ ఫారెక్స్ రిజర్వ్స్ ఉంటాయి, విదేశీ నిల్వలు ఉంటాయి. మనకు డాలర్లో ఉంటుంది, యూరోలో ఉంటుంది, ఇలా డిఫరెంట్ కరెన్సీస్ లో ఉంటుంది, బంగారంలో కూడా ఉంటుంది, గోల్డ్ లో ఉంటుంది. రిజర్వ్స్ పెట్టుకుంటాం. ఏదైనా ప్రాబ్లం వస్తే కనుక బంగారాన్ని అమ్ముకోవచ్చు, బంగారాన్ని కుదవ పెట్టి చేసుకోవచ్చు. ఇటువంటి ఫారెక్స్ రిజర్వ్స్ ని డొనాల్డ్ ట్రంప్ కుటుంబం యొక్క క్రిప్టో కరెన్సీలో పెట్టమని చెప్తున్నాడు. అంటే ఆ క్రిప్టో కరెన్సీ దానికి విలువ ఎంత ఉంటుందో, ఉంటుంది, రేపు పోతుంది, అది దివాళా తీసిన అడిగే దిక్కులేడు. కానీ పాకిస్తాన్ యొక్క వాళ్ళ ఫారెక్స్ రిజర్వ్స్ ని దాంట్లో పెట్టే దిశగా అతను పుష్ చేస్తున్నాడు తన కుటుంబం కోసం. కాబట్టి ఇన్ని విధాలుగా మనం ఆలోచన చేసి చూస్తే కనుక పాకిస్తాన్ చాలా కీలకం డొనాల్డ్ ట్రంప్ కి. అందుకనే అసిమ్ మునీర్ కి ఇంత పెద్ద పీట వేస్తున్నటువంటి విషయం మనకు అర్థమవుతుంది. కానీ మనం ఏంటి, మనం ఒక వ్యక్తిని ఆరాధించి, ఒక వ్యక్తిని వెనకేసుకొచ్చి అతన్ని పొగిడేటువంటి నైజం మనకు లేదు. మన దేశంతో ఆ ప్రభుత్వం ఈ ప్రభుత్వం కలిసి మాట్లాడుకునేటువంటి పరిస్థితి మనకి. డొనాల్డ్ ట్రంప్ అలా కాకుండా తన వ్యక్తిగతమైనటువంటి అహంకారం కోసం పనిచేస్తున్నాడు. మనకు అసిమ్ మునీర్, షహబాజ్ షరీఫ్ అతని అహంకారానికి ఆజ్యం పోస్తున్నారు. అదే దీని వెనకాల ఉన్నటువంటి ఇదంతా కూడా మనం అర్థం చేస్తాం. గిరిధర్ గారు, గోల్డ్ రేట్స్ కి సంబంధించి పెరుగుతా ఉన్నాయి. గోల్డ్ రేట్లు ఇక్కడే కాదు, ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో పెరుగుతూ ఉన్నాయి. అంటే ఒక మాట వినొచ్చేది ఏంటంటే, అన్ని దేశాల్లో ఉండే రిజర్వ్ బ్యాంకులు విదేశీ మారక ద్రవ్యాన్ని గోల్డ్ రూపంలో మారుస్తున్నాయి, డాలర్లో కాదని. అది నిజమేనా? అందుకనే గోల్డ్ రేట్స్ పెరుగుతున్నాయా? వేరే కారణం ఏదైనా ఉందా? మనకు సామెత ఉంది తెలుగులో, కర్ణుడి చావుకి 1000 కారణాలు అంటారు. అందుకనే బంగారు ధర పెరగడానికి ఒక కారణం అని మనం చెప్పడానికి వీలు, మల్టిపుల్ కారణాలు ఉన్నాయి. ఒకటి మీరు చెప్పిన కారణం అది ఉంది. అది ఎందుకంటే ఈ రోజు డాలర్ అంటే నమ్మకం పోయింది ప్రజలందరికీ కూడా. క్రమేపీ డాలర్ ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తాడో తెలియదు. ఈ రోజు రేపు పొద్దున్న నిద్రలేస్తే ఎటువంటి టారిఫ్లు వేస్తాడో, ఎటువంటి ఆంక్షలు వేస్తాడో, డాలర్ ని వాడకుండా ఎటువంటి పరిస్థితి తీసుకొస్తాడో ఇవన్నీ తెలియట్లేదు. అందరూ భయపడుతున్నారు. మనం చూస్తే కనుక రష్యా యొక్క రిజర్వ్స్ రమారమి 350-400 బిలియన్ డాలర్స్ వాళ్ళ ఫారెక్స్ రిజర్వ్స్ డాలర్ కరెన్సీస్ డాలర్లు ఉంటే దాన్ని మొత్తం అమెరికా దాన్ని ఫ్రీజ్ చేసి నిలిపేయడంతో రష్యా పాపం ఏం చేయలేనటువంటి పరిస్థితి, ఇరుక్కుపోయారు. అదే దుస్థితి ఇంకా మిగతా దేశాలకు పడితే ఏమవుతుంది? బహుశా చైనాకు పట్టచ్చు, భారతదేశానికి పట్టచ్చు, ఇంకెవరికైనా పట్టచ్చు. కాబట్టి ఈ ప్రమాదం ఉంది. అందుకనే అన్ని మేజర్ గా అమెరికా తోటి ఇబ్బంది ఉండొచ్చేమో అనుకున్నటువంటి దేశాలన్నీ కూడా బంగారు నిల్వలు పెంచుకుంటున్నాయి. మనకు చూస్తే 2014లో మోదీ గారు వచ్చేసరికి మన దేశంలో 450 టన్నుల బంగారం ఉండేది. ఈ రోజు స్టోరీ కట్ చేస్తే రమారమి 900 టన్నులు, కొద్దిగా తక్కువ 900 టన్నులు రమారమి ఈ రోజు మన దగ్గర ఉంది. అంటే 10 ఏళ్లలో మోదీ ప్రభుత్వం దాన్ని డబుల్ చేసి, 70 ఏళ్లలో లేనిది ఒక 10 ఏళ్లలో డబుల్ చేశారు. ఆల్మోస్ట్ ప్రతి నెల కూడాను 5 నుంచి 8 టన్నులు కొంటూనే ఉంది భారత ప్రభుత్వం. అలాగే మిగతా దేశాలు కూడా, గ్రీస్ కొంటోంది, మనకు టర్కీ కొంటోంది, మనకు ఖతార్ కొంటోంది, తర్వాత చైనా కొంటోంది, రష్యా కొంటోంది. చాలా దేశాలు కొంటూనే ఉన్నాయి బంగారం అంతా. రష్యా ఆఫ్ కోర్స్ తక్కువ ఉంటుంది, మిగతా అన్ని కూడా చాలా కొంటున్నాయి. సో దానితో ఏమైందంటే దాని మీద ఒక డిమాండ్ అనేది పెరిగింది. రెండు, ఇందాక నేను చెప్పినట్టు డాలర్ విలువ పతనం చెందేసరికి, అఫ్ కోర్స్ మన రూపాయితో పోల్చి చూస్తే వాళ్ళు బలం పుంజుకుంది, కానీ మిగతా కరెన్సీస్ తో పోల్చి చూస్తే డాలర్ రమారమి 11 నుంచి 12% పడిపోయింది.
కాబట్టి అది రిస్క్ ఉంది కాబట్టి నెక్స్ట్ గోల్డ్ వెళ్తున్నారు. ప్రపంచంలో ఒక 3-4 ఇన్వెస్ట్మెంట్స్ మనం చూస్తే ఒక దాంట్లో ఇన్వెస్ట్మెంట్ పెరిగితే ఇంకో దాంట్లో తగ్గుతుంది. ఆటోమేటిక్గా ఇవన్నీ షిఫ్ట్ అవుతుంటాయి. ఫర్ ఇన్స్టెన్స్ మనకు కమోడిటీస్ అంటారు. కమోడిటీ గోల్డ్ కూడా వస్తుంది. గోల్డ్ కావచ్చు, బంగారం కావచ్చు, లేదా మనకు ముడి చమురు కావచ్చు, సిల్వర్, క్రూడ్ ఆయిల్ కావచ్చు, మెటల్స్ ఇటువంటివి, సిల్వర్, తర్వాత డైమండ్స్, తర్వాత మనకు జిర్కోనియం, ఇటువంటివన్నీ మనకు రేర్ ఎర్త్ మినరల్స్ కావచ్చు, ఇవన్నీ కూడా కమోడిటీస్. కమోడిటీస్ ధరలు పెరిగినప్పుడు డాలర్ నుంచి ఇన్వెస్ట్మెంట్ తీసుకెళ్ళి అక్కడ పెడతారు వాళ్ళు. అది డాలర్ మళ్ళీ బలం పుంజుకున్నప్పుడు ఇక్కడి నుంచి పైసలు తీసి మళ్ళీ డాలర్ లో ఇన్వెస్ట్ చేస్తారు. సో ఇది ఈ 2-3 అంశాలు తిరుగుతుంది. స్టాక్ మార్కెట్ అదే పరిస్థితి, డాలర్ అదే పరిస్థితి, బంగారం అదే పరిస్థితి. కాబట్టి ఈ రోజు అమెరికా మీద నమ్మకం పోవడంతో ప్రపంచవ్యాప్తంగా రిస్క్ తీసుకొని డాలర్ లో ఇన్వెస్ట్మెంట్ చేయదలుచుకోలేదు వాళ్ళు. అలాగే స్టాక్ మార్కెట్ లో కూడా దానివల్ల మనకు రిస్క్స్ ఏముంటాయో తెలియక, ఎందుకంటే ఈ టారిఫ్లు వేస్తుంటే కనుక రోజు రోజు పతనం చెందుతున్నాయి మనకు స్టాక్ మార్కెట్స్ అన్ని కూడా. రేపు పొద్దున్నే ఇంకేదైనా ఇండస్ట్రీ మీద అతను టారిఫ్ వేస్తే కానీ మళ్ళీ అవన్నీ స్టాక్స్ పడిపోతాయి. అందుకని సేఫ్ ఇన్వెస్ట్మెంట్ అని చెప్పి బంగారంలో నిల్వలు పెట్టుకుంటారు అందరు. సో ఇది కీలకమైనటువంటి ఒక అంశం. ఇది రెండు ఇందాక చెప్పినట్టు డాలర్ గోల్డ్ రెండు ఇన్వర్స్లీ ప్రపోర్షన్, ఒకటి పెరిగితే ఇంకోటి తగ్గుతుంది. సో ఈరోజు డాలర్ పతనం చెందింది కాబట్టి ఇది పెరిగిపోయింది. సో ఇది దీనికి కారణాలు. అఫ్ కోర్స్ మన దేశంలో చేస్తున్న దానికి డాలర్ ధరకి ఎటువంటి సంబంధము లేదు. ఇది చాలా అన్ఫార్చునేట్. ఎందుకంటే ప్రపంచంలో ప్రభుత్వాలు కాకుండా ప్రైవేట్ వ్యక్తులు కొనుగోలు చేసేది భారతదేశమే హైయెస్ట్ ప్రపంచంలో. మనమే బంగారం ఎక్కువ వాడతాం. కానీ బంగారు ధరను మనం నిర్ణయించాలి. బంగారు ధరను ఎవరు నిర్ణయిస్తున్నారంటే కనుక అమెరికా నిర్ణయిస్తుంది. అమెరికాలో కూడా బంగారం ప్రొడ్యూస్ అవ్వట్లేదు. ఏదో ఆఫ్రికాలో ప్రొడ్యూస్ అవుతుంది, ఆస్ట్రేలియాలో ప్రొడ్యూస్ అవుతుంది, ఎక్కడెక్కడో అవుతుంది. కానీ దాని ధర మాత్రం అమెరికా నిర్ణయిస్తుంది. ఇది అక్కడ ఉన్నటువంటి దౌర్భాగ్యమైన విషయం. దాన్ని కమోడిటీగా చూస్తారు. మనం దాన్ని కమోడిటీగా చూడం, ఒక వస్తువుగా చూడం. అది లక్ష్మిగా భావిస్తాం. అందుకని మనం చూస్తే కనుక దంతెరస్ రోజు కానీ, లేదా మనకు అక్షయ తృతీయ రోజు కానీ, దాని ధర ఏది ఉన్నా కనీసం 2 గ్రాములు 3 గ్రాములు ఏదో కొని తీరాలి అన్నటువంటిది మన నమ్మకం. కాబట్టి మన అప్రోచ్ వేరే, వాళ్ళ అప్రోచ్ వేరే. దీన్ని కమోడిటీగా చూస్తారు. దాంతో ఈ రోజు డాలర్ ప్రత్యామ్నాయంగా దాని మీద ఇన్వెస్ట్మెంట్స్ పెరగడంతో పామరుడి చేయి దాటిపోయి ఈరోజు విపరీతమైన ధరలు ఈరోజు చూస్తున్నాము. ఇన్ఫాక్ట్ చాలా మంది ఏం చెప్తున్నారంటే, ఇప్పుడు కనుక మీరు ఒక కిలో బంగారం మీ దగ్గర ఈ రోజు ఉందంటే కనుక రాబోయే 10 సంవత్సరాల తర్వాత దాని ధర ఎంత పెరుగుతుందంటే మీరు ఒక ఎయిర్ క్రాఫ్ట్ కొనుక్కోవచ్చు, మీరు అంత ధరలు పెరిగిపోతాయని చెప్తున్నారు. ఇప్పుడు 1,15,000 ఆ రేట్ లో ఉంది, ఆ రేంజ్ లో ఉంది మనకు 24 క్యారెట్ గోల్డ్. బహుశా 2 ఏళ్లలో 2 లక్షలు దాటేటువంటి సూచనలు మనకు కనిపిస్తున్నాయి. ప్రపంచంలో అస్థిరత పెరిగే కొద్దీ బంగారు ధర పెరుగుతూనే ఉంటుంది. రేపు చైనా టైవాన్ మధ్యలో గొడవ వచ్చిందంటే ఇంకా పెరుగుతుంది. అమెరికా ఇంకేదైనా యుద్ధం థియేటర్ స్టార్ట్ చేసిందంటే మళ్ళీ పెరుగుతుంది. అందుకని ఎక్కడ పోయినా కానీ కూడా ప్రపంచంలో అస్థిరతకి డైరెక్ట్ గా బంగారం యొక్క ధరలు అన్నది లింక్ అయి ఉన్నాయని అర్థం చేసుకోవాలి.